ఇప్పుడు నైటీ యోక్ పార్ట్ బాటమ్ పార్ట్ స్టిచ్ చేద్దాం కలిపి. ఇది బాటమ్ పార్ట్ అండి, దీనికి యోక్ అతుకోవాలి. ఇది మనం రిల్స్ ఏం పెట్టడం లేదు, ఈ పార్ట్ని దీనికి అతుకోవాలి అంతే. ఇప్పుడు ఇది సెంటర్, ఈ సెంటర్ చూసుకుంటూ కుట్టుకోవాలండి. డైరెక్ట్ మనం ఇంకా దీనికి పైపింగ్ అది ఏమి వేయటం లేదు, ఎందుకంటే మనం ఇక్కడ ఇది కుట్టాం కదా లేస్, ఇక్కడ ఇలా పెట్టి కుట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చూపిస్తాం. ఇది కొంచెం కింద వదిలేసాం కదా, దాన్ని ఇలా మార్చుకుంటూ సెంటర్ పార్ట్ని ఇక్కడ పెట్టుకోవాలి, బాటమ్ సెంటర్ పార్ట్. ఓకే, ఇది ఇప్పుడు దీన్ని సెంటర్ పార్ట్ ఇక్కడ పెట్టుకొని దీని సెంటర్ పార్ట్ చూసే కదా, ఈ రెండు సమానంగా రావాలి. ఈ సెంటర్ పార్ట్, ఈ సెంటర్ పార్ట్. దీన్ని ఎత్తి ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి. చూసారు కదా, దీని సెంటర్ పార్ట్, దీని సెంటర్ పార్ట్ సమానంగా ఉండాలి. ఇలా కొంచెం కింద కుట్టుకున్నా పర్వాలేదండి, ఇక్కడ నుంచి కుట్టుకుంటూ వచ్చేయాలి. ఈ కింద మనం వదిలేస్తాం కదా కొంచెం లేస్ కుట్టేటప్పుడు, దాన్ని మటుకు ఇలా లోపలికి మడిచేసి ఈ లేస్ మటుకు ఇక్కడ ఉండేటట్టుగా పెట్టుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా మడిచి కింద మనం లైన్ పెట్టుకున్నాం కదా, లైన్ మీదకే మనం స్టిచ్ వచ్చేటట్టుగా పెట్టేసుకుంటూ కుట్టుకోవాలి. ఇక్కడ ఒక లైన్ పెట్టుకున్నాం మనం పావించికి, ఆ లైన్ మీద కుట్టేసుకోవాలి. మళ్ళీ సెకండ్ కుట్ వేసుకుంటూ వచ్చేద్దాం దాని మీదే. ఇటు సైడ్ కుట్టుకోవాలి మనం, ఎందుకంటే సెంటర్ నుంచి స్టార్ట్ చేసాం కదా, మళ్ళీ మనం పెట్టుకున్న లైన్ మీద స్టిచ్ వచ్చేటట్టుగా
చూసారు కదా, ఈ యొక్క పార్ట్కి మనం వేసిన ఇది బాగా వచ్చింది చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ మనం కొంచెం ఈక్వల్ చేసేసుకోవాలి, చిన్న కటింగ్. ఇది ఆర్మ్ అండి, ఆర్మ్ దగ్గర చిన్న క్రాస్ వస్తుంది, అది మనం కటింగ్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ చూసారు కదా. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ నెక్కలు రెడీ అయిపోయి, యోక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సెంటర్ కట్ చేసి మనం చిప్పేసుకోవాలి. ఇప్పుడు మనకి నైటీలో ఇవి మిగిలిన ముక్కలు అండి, చూసారు కదా. వీటిని ఫస్ట్ అతుక్కోవాలి, రెండు పీసులు మనం అతుక్కేసుకోవాలి. నైటీలో మనకి ఎక్కువ మిగిలేది ఇదే, ఇక్కడ ఒక అతుక్కుంటే చాలు మనకి. అలాగే ఇంకో పీసులు కూడా అతికేసి పెట్టుకోండి. ఇది మనకి జిప్ అతికాక పైన కవర్ ఇస్తాం కదా బ్లాంకెట్, దానికి ఇది కూడా ఇలా అతికేసి పెట్టేసుకోవాలి. ఎందుకంటే కనీసం 4 ఇంచెస్ ఉండాలి మనకు వెడల్పు. అతుక్కున్నాం కదా, ఇప్పుడు ఇది మనకి సెంటర్కి పంపిస్తుంది. సెంటర్ మనకి జిప్ వేయడానికి పంపిస్తుంది. మనకి కుట్టుకోవడానికి కనీసం జిప్ కనీసం ఒక 2 ఇంచెస్ అయినా ఉండాలండి. 2 ఇంచెస్ వెడల్పు ఉండాలి మనకి. ఇలాగా 2 ఇంచెస్ వెడల్పుని కనీసం ఒక 7 ఇంచెస్ అయినా ఉండాలి. ఇక్కడ 2 ఇంచెస్ ఎక్కడ వరకు వస్తుంది పెట్టేసి, ఇక్కడ 2 ఇంచెస్ ఉంది. ఒక జిప్పుకి మనకి కనీసం 8-9 ఇంచెస్ వరకు అయినా ఉండొచ్చు. ఇలా పెట్టేసి మనకి సెంటర్ పార్ట్లో అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ చొప్పుని ఇక్కడ వరకు పెట్టేసుకోవాలి. ఇక్కడ సెంటర్ ఎక్కడ ఉందో చూసుకొని ఇది సెంటర్ అండి. దీనికి
ఇది సెంటర్ ఇక్కడ పెట్టుకొని కింద కూడా ఇది ఇక్కడ మనం సెంటర్ పెట్టుకున్నాం కదా, అక్కడికి ఈ లైన్ మనం కుట్టే సెంటర్ కింద పెట్టుకుని ఇలా కుట్టేసుకోవాలి. ఇక్కడ ఒక పావు ఇంచ్, ఇటు ఒక పావు ఇంచ్ చొప్పున మనం కుట్టేసుకోవాలి. అంటే ఇలా ఒక పావు ఇంచ్, ఓకే. దీనికన్నా కొంచెం 1 ఇంచ్ పైకే ఇటు ఒక పావు ఇంచ్ కుట్టేసుకోవాలి. ఇక్కడ కిందకు వచ్చేటప్పటికి ఇటు 1 ఇంచ్ నుంచి ఒక వీ షేప్లోకి వచ్చేయాలండి. ఇప్పుడు మనం దీన్ని ఇలా పెట్టి కుట్టేసుకుందాం. సెంటర్ పెట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి మటుకు వీ షేప్ వచ్చేయాలి. సెంటర్ కుట్టు దగ్గరికి వచ్చేటప్పటికి వీ షేప్ వచ్చేయాలి. మళ్ళీ ఇటు అలాగే ఒక 1/2 ఇంచ్ సెంటర్లో మనం కట్ చేసుకోవాలి. ఈ సెంటర్ కుట్ ఎక్కడ ఉందో అక్కడ మనం వీ షేప్ ఉంది కదా, అక్కడ వరకు మనం కట్ చేసుకోవాలి. కటింగ్ చేస్తే ఇంక బాగా తిరుగుతుంది. ఇలాగే వీటి మీద కుట్టేసి మనం దీన్ని వెనక్కి తిప్పేసుకోవాలి. చూసారు కదా, ఇలా కుట్టుకుని ఇక్కడ మనం జిప్ కుట్టుకోవాలి. వచ్చాక ఇది మనం ఇప్పుడు లాగేయచ్చు, లేదా జిప్తో పాటు మనం ఫ్రంట్ టాప్ స్టిచ్ చేసుకోవచ్చండి, లేదంటే జిప్తో పాటు కుట్టుకున్నా పర్వాలేదండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు తర్వాత జిప్ చెప్తాను ఎలా కుట్టాలో.